ఓం శాంతి. 8 రకాల పరీక్షలు రాబోయే రోజుల్లో ఎలా వస్తాయి? మరి వాటిని ఎలా ఎదుర్కోగలుగుతాం? మనకి ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? దానికి ఎలాంటి సాధన చేయాలి? ఆ సాధన ఇప్పటి నుండే ఎలా చేస్తే బాగుంటుంది? అన్నయ్య తన మాటల్లో సచిన్ భాయ్ చాలా చక్కగా చెప్పారు, వినేద్దామా? రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసిన 8 రకాల పరీక్షలున్నాయి. ఎంతటి గొప్ప మహారథులైనా సరే ఈ పరీక్షల నుండి తప్పించుకోలేరు. రాబోయే పరీక్షల్లో అన్నిటికంటే మొదటిది వికారాల పరీక్ష, చెడు అలవాట్లు, భావాలు, మన సొంత సంస్కారాల గురించిన పరీక్ష ఇది. మొదట్లో మనం ఏ మాయనైతే జయించామో, ఏ అలవాట్లనైతే అణిచివేశామో అవి మళ్ళీ తిరిగి వస్తాయి. వాటిని ఎదుర్కోవడమే ఈ పరీక్ష. మనకు నిత్యం అందుబాటులో ఉండే వనరులు లేక భౌతిక సాధనాలు లేనప్పుడు మనం ఎలా ఉంటామనేది ఈ 3వ పరీక్ష. భౌతిక సాధనాలు ఏవీ లేకపోయినా మనం ప్రశాంతంగా జీవించగలమా లేక అనేది ఇప్పుడే అభ్యాసం చేసి చూసుకోవాలి. మనం రకరకాల విషయాలపై ఆధారపడుతూ ఉంటాం. వ్యక్తులపై ఆధారపడడం, మరొకరు ఉంటేనే పురుషార్థం చేయగలమని అనుకోవటం, భౌతిక సాధనాలపై ఆధారపడడం అంటే సామాజికంగా, ఇంటలెక్చువల్గా ఆధారపడడం, మానసిక భావోద్వేగ పరంగా అంటే ఎమోషనల్గా, ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్, మరియు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్, ఇలా ఇతరులపై ఆధారపడిపోతాం. మనం పూర్తిగా ఒంటరిగా అవ్వాల్సిన సమయం వస్తుంది. ప్రస్తుతం మన చుట్టూ అందరూ ఉన్నారు, ఒక పెద్ద కుటుంబం ఉంది, కానీ ఆంతరికంగా నాకు ఎవరూ లేరనే స్పృహ ఉండాలి. నాకు భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరూ లేరు, నేను పూర్తిగా ఒంటరిని. ఇది కేవలం నా ఒక్కడి ప్రయాణం మాత్రమే అనే సత్యాన్ని గ్రహించాలి. ఈ ప్రయాణంలో ఎవరైతే ఒంటరిగా స్థిరంగా నిలబడగలరో వారే అన్నిటికంటే అత్యంత శక్తివంతమైన ఆత్మలుగా మారతారు. ఆ పరమాత్ముడు తప్ప మనకు మరెవ్వరూ ఏదీ లేదు అనే భావన రావాలి. బాబా పిల్లలకు ఆ తండ్రి నా సర్వస్వం అని గట్టి నిశ్చయం ఉండాలి. ఉదయాన్నే చెప్పబడే అవ్యక్త వాణిని జీవితంలో అన్వయించుకోవడానికి 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పరమాత్ముడు ఎలాంటివాడో అని తెలుసుకోవాలి. తెలుసుకోవటం, నమ్మటం, అంగీకరించటం, ఆ మార్గంలో నడవటం, ఈ విషయాల్లో ఎలాంటి సొంత జోక్యం లేకుండా బాబా శ్రీమతాన్ని సంపూర్ణంగా అనుసరించాలి. పరీక్షల సారాంశం ఎలా ఉంటుంది? పరిస్థితులను దాటడానికి మనం ఎదుర్కోవాల్సిన 3 ముఖ్యమైన పేపర్లు: వికారాల పరీక్ష, మన సొంత సంస్కారాల పరీక్ష, వనరులు లేక భౌతిక సాధనాల కొరత గురించిన పరీక్ష. భౌతిక సాధనాలు లేనప్పటికీ ఎలా ఉంటాము చూసుకోవాలి. మనకు 3వ పరీక్ష సాధనాల కొరత గురించి వస్తుంది. అందుకే మనం రోజువారీ జీవితంలో మధ్య మధ్యలో ఒక చిన్న అభ్యాసం చేయాలి. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉపయోగించే ఒక వస్తువు ఈరోజు నా దగ్గర లేకపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించి అభ్యాసం చేయాలి. ఆధ్యాత్మికత అంటే కేవలం కూర్చోవడం కాదు, అది జీవితంలో నిరంతరం ప్రయోగాలు చేయటం. ప్రతిరోజు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలి. 3 రోజుల పాటు చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. ఈరోజు నా దగ్గర ఉన్న వస్తువు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నా చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ రేపు లేకపోవచ్చు. మరి అది లేకుండా నేను ప్రశాంతంగా జీవించగలనా? దీనిని ఇప్పుడే ఇక్కడే ప్రయోగం చేసి చూసుకోండి. 3 రోజుల పాటు మొబైల్ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి చూడండి. అప్పుడు మీ మనసులో ఎలాంటి అలజడి, ఎంతటి అసహనం కలుగుతుందో గమనించండి. 3 రోజుల పాటు వార్తాపత్రిక చదవడం పూర్తిగా ఆపేసి చూడండి. 3 రోజుల పాటు ఇంటర్నెట్ వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. మనకు ఉన్న అన్నిటికంటే పెద్ద వ్యసనం యూట్యూబ్. దీనిని కూడా 3 రోజుల పాటు ముట్టుకోకుండా ఉండి చూడండి. మనకు వచ్చే 3వ పరీక్ష వనరులు లేక భౌతిక సాధనాల కొరత గురించి. అందుకే
మనం రోజువారీ జీవితంలో మధ్యలో ఒక అభ్యాసం చేయాలి. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉపయోగించే ఒక వస్తువు ఒకవేళ ఈరోజు నా దగ్గర లేకపోతే నా స్థితి ఎలా ఉంటుంది అని పరీక్షించుకోవాలి. ఆధ్యాత్మికత అంటేనే జీవితంలో నిరంతరం ప్రయోగాలు చేయటం. ప్రతిరోజు కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగాలి. మూడు రోజుల పాటు చిన్న సరికొత్త ప్రయోగాలు చేయాలి. ఈరోజు మన దగ్గర ఉన్న వస్తువు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ రేపు లేకపోవచ్చు. మరి అది లేకుండా మనం ప్రశాంతంగా జీవించగలమా? 3 రోజుల పాటు ఈ ప్రయోగం చేసి చూడాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూడండి. అప్పుడు మీ మనసులో ఎలాంటి అలజడి, ఎలాంటి అసహనం కలుగుతుంది. ఇలా అన్నీ కూడా ఇంటర్నెట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అలానే ఇంకా రకరకాల ప్రయోగాలు చేయండి. చలికాలమైనా ఎండాకాలమైనా సరే అమృత వేళ స్నానం చేసేటప్పుడు మొదట వేడి నీళ్లతో స్నానం ప్రారంభించిన ముగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చల్లటి నీళ్లతో ముగించాలి. ఇలా చల్లటి నీళ్లతో స్నానం ముగించడం వల్ల మన ఒంట్లో ఉన్న నిద్రమత్తు అంతా ఒక్కసారిగా వదిలిపోతుంది. శరీరంలోకి ఒక సరికొత్త ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతేకాకుండా బయట వాతావరణం చల్లగా ఉన్నా కూడా మనకి చలి తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందే శరీరాన్ని చల్లబరిచాం. ఇది కూడా ఒక ప్రయోగమే. చెప్పులు లేకుండా పచ్చటి నేలపై లేక భూమిపై నడవండి. దీనివల్ల పూర్తి శక్తి వస్తుంది. ఇది కూడా ఒక ప్రయోగం. ఈ నడకను కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా యోగ ప్రయోగంగా మార్చుకోండి. ఈ సృష్టిలోని ప్రకృతిలోని శక్తులన్నీ, పరమాత్మ శక్తులన్నీ నాలోనే వస్తున్నాయని సంకల్పం చేయండి. రాజయోగం అంటే ఏంటి? నిజమైన రాజయోగం కేవలం బాబా గదిలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, ఆ గది దాటి బయటికి వచ్చిన తర్వాతే అసలైన యోగం ప్రారంభమవుతుంది. జీవితంలో ఇప్పటి వరకు మనం చెయ్యని సరికొత్త ప్రయోగాలని నిత్యం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కొంత సమయం నడవడానికి బయలుదేరండి. దీనికి సంబంధించి అన్నయ్య ఒక విదేశీ రచయిత జీవితంలోని కథను ఉదాహరణగా చెప్పారు. ఆ విదేశీ రచయితకు తన తండ్రితో ఒక రాత్రి చాలా ఘోరమైన గొడవ జరిగింది. రాత్రంతా వాదించుకుంటూనే ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలు కావస్తుండగా ఆ కొడుకు కోపంతో నేను ఇక ఈ ఇంట్లో ఉండను అన్నాడు. తండ్రి కూడా అంతే కోపంతో ఇక నుండి వెళ్ళిపో అని అరిచాడు. కొడుకు దగ్గర డబ్బులు కూడా లేవు. తీవ్రమైన కోపంతో నడుచుకుంటూ ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. అప్పుడు అమృత వేళ సమయం. ప్రకృతి ప్రభావం, పశ్చాత్తాపం ఎలా జరిగిందంటే అలా ఒంటరిగా నడుస్తూ ఉండగా ఉదయపు స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం, చల్లటి గాలి, ఉదయిస్తున్న సూర్యుడిని చూసేసరికి అతని మనసు ప్రశాంతంగా మారింది. ఆ వాతావరణ ప్రభావం వల్ల తప్పు నాదే కదా అని గ్రహించి అతడు మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. పైన చెప్పిన కథ ద్వారా నడక వల్ల మనసుకి ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్థమవుతుంది. అందుకే నిరంతరం నడవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మనం అలా ప్రకృతిలో ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మన మనసులో ఒక ఆలోచన వస్తుంది. నేను ఇన్ని మురళీలు చదివాను, ఇంత జ్ఞానయోగ సాధన చేశాను, ఇన్ని క్లాసులు విన్నాను, మరియు ఇతరులకు చెప్పించాను, అయినా కూడా నాలో ఉన్న ఈ అతిపెద్ద బలహీనత ఇంకా ఎందుకు తొలగిపోవడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. సాధారణంగా మనకు దొరకని ఆ సమాధానం లేక స్పష్టత ప్రకృతి యొక్క ఏకాంత సాన్నిధ్యంలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మనసుకి తాకుతుంది. బాబా కూడా మురళీలలో తెలివైన విద్యార్థుల గురించి ఉదాహరణ ఇస్తుంటారు. వారు ఎప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. ఇక్కడ కేవలం పుస్తకాలు చదవడం లేక కేవలం నడవడం మాత్రమే ముఖ్యం కాదు.
అలాగే ఒకే చోట స్థిరంగా కూర్చోవడం కూడా కాదు. మనం ఎప్పుడైతే ప్రకృతితో కలిసి ఏకాంతంగా ఉంటామో అప్పుడు మనకు పైనుండి సరికొత్త దివ్యమైన ఆలోచనలు, పరిష్కారాలు ఆటోమేటిక్గా లభిస్తాయి. భవిష్యత్తులో సాధనాల కొరత గురించి పరీక్ష ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మనకు అందుబాటులో ఉన్న వనరులు రేపు ఉండకపోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ పాదాలు నేరుగా భూమిని తాకేలాగా నడవండి. ఈ భూమి ఒక పెద్ద అయస్కాంత క్షేత్రం లాంటిది. మన శరీరం కూడా ఒక శక్తి క్షేత్రమే. అందుకే చెప్పులు లేకుండా నడవడం వల్ల మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా భూమిలోకి వెళ్ళిపోతుంది. సభలో ఉన్నవారిని అడుగుతున్నారు, అన్నయ్య ఎంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు అని. అయితే ఇక్కడ అందులో కొంతమంది ఎత్తారు, మాకు వ్యాయామం అవసరం లేదని కొంతమంది అన్నారు. మేము ఆల్రెడీ ఎలా ఉన్నారంటే ఫిట్గానే ఉన్నారంట అని అనుకుంటున్నారు. కానీ వ్యాయామం చేయటం అనేది కేవలం శారీరక దృఢత్వం కోసం మాత్రమే కాదు. మనం వ్యాయామం చేసినప్పుడు శరీరంలో కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు విడుదలవుతాయి. వాటిని హ్యాపీనెస్ హార్మోన్లు అంటారు. ఇవి మనకు అమితమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక్కడ ఎంతోమంది యువకులు కూర్చున్నారు. మీ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, యువకులకు వ్యాయామం చేయడం చాలా తప్పనిసరి. రోజులో 24 గంటల్లో కనీసం ఒక్కసారైనా ఒంటికి బాగా చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. రోజుకి 2-3 సార్లు నీళ్లతో స్నానం చేసిన ఒకసారి మాత్రం శారీరక శ్రమతో వచ్చే చెమటతో తడవాలి. ప్రతిరోజు నడవటం, పరిగెత్తటం, ఈత కొట్టడం వంటివి ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రారంభించండి. మీరు చేసే ఈ శారీరక శ్రమకు రాజయోగాన్ని జోడించండి. ఎప్పుడైతే ఈ యొక్క సేవలో అంటే ఈ యొక్క కర్మలో యోగం తోడవుతుందో అది మీలో ఒక సరికొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక దృఢ సంకల్పం తీసుకుని వెళ్ళాలి. మన శరీరం కేవలం పంచభూతాల ముద్ద కాదు, అది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. మనం శరీరం నిండా శక్తి నిండి ఉంటుంది. మనం యోగయుక్తంగా శారీరక శ్రమ చేసినప్పుడు మన శరీరంలోని శక్తి కేంద్రాలు అన్నీ యాక్టివ్ అవుతాయి. ఆధ్యాత్మికకు ఆరోగ్యానికి సంబంధం ఏంటి అంటే, ఆధ్యాత్మిక సాధన సరిగ్గా సాగాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే శారీరక ఆరోగ్యం. మనం అనారోగ్యానికి గురైనప్పుడు లేక జబ్బు పడినప్పుడు జ్ఞానము, యోగము ఏవి మనసులో నిలవవు. శరీరం నొప్పులతో బాధపడుతున్నప్పుడు, విపరీతమైన జ్వరం ఉన్నప్పుడు జ్ఞానయోగాలు గుర్తుంటాయా? ఏమీ గుర్తుండవు. అంతా నశించిపోతుంది. ఏమంటాం? కర్మల లెక్క అని అనేస్తాం. కానీ మన అనారోగ్యం పాలైనప్పుడు మన దగ్గర ఒక మంచి పదం సిద్ధంగా ఉంది, అదే ఇదంతా నా కర్మల లెక్క. ఈ మధ్యన జరిగిన ఆదివారం మురళిలో కూడా బాబా చెప్పారు, ఎవరైనా పదే పదే అనారోగ్యం పాలవుతుంటే బాబ్దాదా వారిని జ్ఞాని, యోగి, ఆత్మ అని పిలవరు. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు దానికి కర్మల లెక్కలని అసలు ముడిపెట్టకండి. మీరు అనారోగ్యం పాలు కావడానికి కర్మల లెక్కల కారణం కాదు, మీ సొంత తప్పులు అంటే జీవనశైలి, శారీరక సంరక్షణ లేకపోవడం. ఈరోజు మనకు అన్ని సౌకర్యాలు, వనరులు ఉన్నాయి, కానీ రేపు ఏమీ ఉండకపోవచ్చు. మనం నివసిస్తున్న ఈ ఇల్లే రేపు కూలిపోవచ్చు, అంత నాశనం అయిపోవచ్చు. అలా కళ్ళ ముందే అంతా కూలిపోతున్నా సరే నేను మాత్రం ఏ అలజడి లేకుండా స్థిరంగా ఉంటాను అనే స్థితిని మనం సంపాదించుకోవాలి. పరిస్థితుల్లో స్థిరంగా ఉండడం రావాలి. మన కళ్ళ ముందే అన్నీ ధ్వంసమైపోతున్నా, వనరులు ఏవీ లేకపోయినా సరే నేను మాత్రం నా స్థితి నుండి కదలను, నేను స్థిరంగా స్టెబుల్గా ఉంటాను అనే ఈ ఉన్నతమైన స్థితిని మనం సాధించాలి. ఇదే అసలైన స్థితి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏదైనా చలించకుండా ఉండటం, ఆత్మ నిశ్చయంతో నిలబడమే నిజమైన ఆధ్యాత్మిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ఓం శాంతి.